హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నోరు నుంచే మష్రూమ్ ఫ్రై చేసుకుందాం. మనందరం మష్రూమ్స్ అంటే చాలా వరకు బిర్యానీసు, గ్రేవీ కర్రీస్ చేసుకుంటుంటాం. మష్రూమ్స్తో ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. చికెన్ ఫ్రైని మించిన రుచితో అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మష్రూమ్స్, పన్నీరు బెస్ట్ ఆప్షన్ కదండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వాటిని కొద్దిగా ఫ్రై చేసుకుని పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి ఇలా బాగా కలుపుకుని ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉల్లిపాయలని ఇలా వేయించుకుందాం. అలా వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఈ ఫ్రై కోసం మసాలా పౌడర్ చేసుకుందాం. మసాలా కోసం లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, అనాస్ పువ్వు తీసుకున్నాను. వీటిని కొద్దిగా వేడి చేసి మిక్సీలో పౌడర్లా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ మనకు బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి కదండి బటన్ మష్రూమ్స్, వాటిని తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ మష్రూమ్స్ని తెల్లగా వచ్చేటట్టు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో, రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్స్తో మసాలా గ్రేవీ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. నచ్చిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీటిని ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఇలా వాటర్ అంతా బయటకు వచ్చి ఉంటుంది. ఇంకా మూత పెట్టక్కర్లేదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ అంతా ఎగిరే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలకి ఈ వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకుని 1 స్పూన్ ధనియాల పొడి, మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఈ ఫ్రై కొంచెం స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది. వేడివేడి అన్నంలో రసం, పప్పుచారుతో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. అవేమీ లేకపోయినా ఒట్టిగా అన్నంలో కలుపుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి. కారం, ధనియాల పొడి వేసుకుని ఒకసారి ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి 2 నిమిషాలైనా మగ్గనివ్వాలి. నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను మొదట్లో ఆనియన్స్ వరకే సాల్ట్ వేసుకున్నానండి. ముక్క బాగా కుక్ అయిందేమో ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్తోనే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పైనుంచి కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నోరూరించే స్పైసీ మష్రూమ్ ఫ్రై రెడీ. నచ్చిందండి వీడియో? నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళు ఈ ఫ్రై టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారండి. అంత బాగుంటుంది. వేడివేడి అన్నంతో, చపాతీతో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.